ప్రాంతాల్లో చదువుకొని 30 సంవత్సరాలు అవుతుంది. ఈ గుడిసెలకు కొన్ని చోట్ల ప్రజా పోరాటాలకు తలెగ్గిన ప్రభుత్వం పట్టాలు ఇచ్చారు. ఇంకా అనేక ప్రాంతాల్లో పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాలు ఇవ్వలేదు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇల్లు కట్టిస్తామని గత టీఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానాలు చేసి కేసీఆర్ వరంగల్ నగరానికి వచ్చి వరంగల్ నగరంలో గుడిసెలు లేనటువంటి నగరంగా నేను అభివృద్ధి చేస్తానని కూడా హామీ ఇచ్చారు. 10 సంవత్సరాల పరిపాలనలో పేదల యొక్క ఇళ్ల స్థలాల సమస్య ఆయన పరిష్కరించలేదు. పైగా పేదలకు పట్టాలు కూడా ఇవ్వలేదు. తర్వాత 23లో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పారు. పేదలందరూ కూడా నమ్మి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఓట్లేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావటం జరిగింది. కానీ 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించటం కానీ, పేదల గుడిసెలకు పట్టాలు ఇవ్వటం కానీ, పక్క గృహాలు నిర్మించటంలో కానీ పూర్తిగా విఫలమైంది. పాలకులు అటు టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఒకే అడుగులో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ప్రజల్ని ఓడ దాటేదాకా ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య అన్నట్టు ఎన్నికల్లో ప్రజలకు అనేక రకాల వాగ్దానాలు చేయటం, ఆ తర్వాత ప్రజల్ని విస్మరించటం, ప్రజల్ని మోసం చేయటం ఈ పాలకులకు పరిపాటి అయింది. అందువలన ఈ పాలకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేస్తే తప్ప ప్రజలు పట్టాలు సాధించుకోవటం కానీ, ఇల్లు సాధించుకోవటం కానీ సాధ్యం కాదన్నది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ఈ పోరాటానికి మీరందరూ కూడా, ముఖ్యంగా పత్రికా సోదరులందరూ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలని, ఈ పేదల పోరాటానికి ఆ రకంగా అండదండలు ఇవ్వాలని కోరుతూ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సొంతిల్లు అనేది కళ నెరవేరలేక అనేక మంది అనేక అవస్థలు పడతారు. దాదాపు చనిపోతే ఎక్కడ పెట్టాలా తమ శవాన్ని అని చెప్పేటువంటి ప్రశ్నగా మిగిలింది. కాబట్టి కిరాయి గిన్నెల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చనిపోతే పోడైపోయి ఇంకెక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అన్నా కూడా సాధ్యం కానటువంటి విషయం. సొంత ఇల్లు లేదు, సొంత కొంప లేదు. ఇట్లాంటి పరిస్థితి లోపల పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సుదీర్ఘకాలంగా సిపిఎం పార్టీ వరంగల్ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాను. ఈ పోరాటం చేయడం వల్ల వచ్చినటువంటి పేదలకు ఇంటి స్థలమే తప్ప ప్రభుత్వంగా ఇచ్చిందంటూ ఏమి లేదు. గత 50-40 సంవత్సరాల కాలం ఇచ్చినా అరకొర అక్కడక్కడ ఇచ్చినట్టుగా ఉన్నాయి తప్ప అంతకంటే ఇంకోట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము పేదలందరికీ కూడా ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. ఇల్లు కాదయా, ఇళ్ళ స్థలమే మొదలు కట్టించే సంగతి తర్వాత అంటే ఇల్లు లేని పేదలెంతో రాష్ట్రం అంతా వాళ్ళు ఇంటింటి సర్వే చేశారు. ఆ ఇంటింటి సర్వే వల్ల 31 లక్షల మందికి ఇల్లు లేవని చెప్పేసి, ఇళ్ళ స్థలం లేదని చెప్పి ఈ 31 లక్షల మందికి కూడా ప్రధానంగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టించిస్తాం అన్నారు. ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటిది ఆయన కట్టించింది 2,94,000. 10 ఏళ్ళలో పంచింది 1,00,000. 2 లక్షల లోపల
ఇంకా 1,00,000 ఇళ్ళు పంచాల్సి ఉన్నాయి. ఈ 94 ఏళ్ళు పునాదుల కాడ పైపైన ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే కనీసం 3 లక్షలు అనుకున్నాగా కూడా 10 ఏళ్ళకు 3 లక్షలు పంచితే ఇచ్చిండు అని భావించిన 31 లక్షల మందికి ఎన్ని సంవత్సరాలు కావాలి? ఆయన కొడుకు, ఆయన మనవడు ముఖ్యమంత్రి అయినా సాధ్యమైందా? సాధ్యం కానటువంటి విషయాలు స్పష్టంగా తెలియదు. కాబట్టే ప్రజలు టీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారు. కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికీ పంచకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్టే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నాయి, ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్ పంచడం. రేపు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు వరంగల్, కిలా వరంగల్ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు 5 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తారు. 100 మంది వాళ్ళతో ఆ నిరాహార దీక్షలు అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు, ఎందుకంటే ఎన్నికల కోళ్ళు, కలెక్టర్ పర్మిషన్ ఇవన్నీ కూడా తీసుకొని చెరో కలెక్టరేట్కు పిలిపివ్వబోతుంది. చెరో కలెక్టరేట్ డేట్స్ తర్వాత మీకు తెలియదు.